హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సిరిని. ఈరోజు మటన్ కర్రీ చేసుకుందాము. మటన్ కర్రీకి కావాల్సింది ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి. హాఫ్ కేజీ మటన్‌కి చింతపండు తీసుకున్నాను. కొద్దిగా కడిగి పెట్టుకోవాలి, నానబెట్టాలి. తర్వాత మటన్ తీసుకొని మటన్ కూడా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే ఉంటే మటన్లో బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసి కలుపుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ తీసుకొని వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి సరిపడినంత. తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసి బాగా కలుపుకోవాలి. నూనెలో బాగా మగ్గనివ్వాలి. మటన్ మగ్గిన తర్వాత కారము నేను ఎక్కువనే వేసుకుంటాము, స్పైసీగా తింటాం కాబట్టి దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నూనెలో ఎంత మగ్గితే మటన్కి కారం ఉప్పు బాగా పడుతుంది. అందుకే కొద్దిసేపు కలిపి మూత పెట్టేస్తాను నేను. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు చూద్దాము. చూడండి, పైకి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇలా అయితే మటన్ ముక్కకి బాగా కారం పడుతుంది. ఇప్పుడు మటన్ ఇంత మెత్తగా ఉడికేలాగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మటన్ కాబట్టి 5-6 విజిల్స్ కావాలి. గసాలు తీసుకున్నాను. గసాలు వేయించుకొని అందులో కొంచెం కలిపి మిక్సీకి పట్టుకోవాలి. గసాలు తొందరగా మెత్తగా కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా అవుతుంది పౌడర్. వాటర్ వేయొద్దు, మిక్సీకి పట్టుకుందాం. చూసారా, పౌడర్ మెత్తగా అయింది. ఇప్పుడు కుక్కర్ వేడయ్యి విజిల్స్ రావడం స్టార్ట్ అయింది. 5-6 విజిల్స్ అయ్యేదా వరకు అట్లనే ఉంచాలి. మటన్ బాగా మెత్తగా ఉడుకుతుంది. మటన్ ఉడికిందా లేదా చింతపండు పులుసులో వేసి చూసాం. ఉడికింది చూడండి. ఇప్పుడు పులుసు పోస్తాము. చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత మరగనివ్వాలి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకోవాలి. మూత విజిల్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టాలి. చూడండి ఎలా ఉడుకుతుంది. మరిగింది చింతపండు పులుసు. ఈ పౌడర్ వేసుకోవాలి. గసగసాలు కొబ్బరి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. చిక్కబడుతుంది అంటూ చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మగ్గిన తర్వాత గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ, తెలంగాణ రుచి మటన్ కర్రీ రెడీ. చూడండి, యమ్మీగా స్పైసీగా మటన్ రెడీ అయ్యింది.